దేశవ్యాప్తంగా ప్రజలు మెడికల్ మాఫియా కోరల్లో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవడమే కాక మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ప్రముఖ వైద్యులు వెన్నపూస బ్రహ్మారెడ్డి హెచ్చరించారు. ఎస్వీఎస్ మనోహర్ హోటల్ కన్వెన్షన్ హాల్లో కాస్మోపాలిటన్ సొసైటీ డైలాగ్ ఆన్ ప్రెజెంట్ సొసైటీ అనే పేరుతో జన విజ్ఞాన వేదిక సభ్యులు కొమ్మన తాతారావు, పివి సత్యమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అనే ఎజెండాతో ముఖ్య అతిథులతో పాటు పలువురు సభ్యులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో జరుగుతున్న దోపిడీ, అనేక రకమైన మోసాల గురించి వివరించారు. కోవిడ్ పాండమిక్ రోజుల తర్వాత సమాజంలో చోటు చేసుకున్న వ్యాధి నిరోధక శక్తి గ్రామీణ, పట్టణ, నగర స్థాయిలో ఏ విధంగా ఉందో చర్చించారు. అసలు వ్యాధులు రాకుండా చేసుకోవడం ఎలా, ఒకవేళ అనారోగ్యం వస్తే 80% వాటంతటా అవే తగ్గిపోతాయని, అది సాధారణ రొంప నుండి నేటి కోవిడ్ వరకు 10% కొంత వైద్యం అవసరం ఉందన్నారు. 5% మాత్రమే సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్యం అవసరం అవుతుందని, కేవలం 5% మాత్రమే అత్యవసర వైద్య సహాయం అవసరం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ శేషగిరి, డాక్టర్ కాదా వెంకటరమణ, డాక్టర్ నగేష్ బాబు, డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, డాక్టర్ సంజయ్ ఆదర్శ్, డాక్టర్ భాస్కర్, అడ్వకేట్ శ్రీనివాసరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి అండి. నేను కర్నూలులో ఉంటా. జన విజ్ఞాన వేదిక ఫౌండర్స్లో ఒకరిని. ఈరోజు కాకినాడలో వైద్యం యొక్క రీతులేంటి, ఎటువైపు ప్రయాణం చేస్తుంది, ఎలా ప్రయాణం చేయాలి అనే అంశం మీద ఒక సెమినారు మేమందరం పెట్టుకున్నాం. దీని ఉద్దేశం అది. ఈరోజు వైద్యం చాలా గొప్ప స్ట్రైట్స్ అంటే ముందుకి వెళ్ళినటువంటి అడుగులు వేసింది. ప్రపంచంలో ఆధునిక వైద్యం చాలా గొప్ప గొప్ప జబ్బులను కూడా నయం చేయగలిగే స్థితికి వచ్చింది. అటువంటి స్థాయి కలిగిన వైద్యం కాబట్టి జనానికి దాని చుట్టూ మూఢనమ్మకాలు, భ్రమలు కూడా కలుగుతాయి. వ్యాపారం కూడా నడుస్తుంది. ఆయన భయపెట్టడం కూడా జరుగుతుంది. జనాన్ని దోచుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. డాక్టర్లందరూ దోచుకుంటున్నారు, దీని అర్థం కాదు. అది గొప్పది కాబట్టి దాని చుట్టూ మోసాలు జరగడం సాధ్యమవుతుంది. కానీ ఈ వైద్యం మొత్తము, ఈ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యం మొత్తం టోటల్గా దేశంలో ఉండే రోగాలన్నిటిలో 5%కు ఉపయోగపడే వైద్యం ఇదంతా. 180% డిసీజ్ బర్డన్ అనే కన్సెప్ట్లో ఉన్న రోగాలకు అసలు వైద్యం అక్కర్లేదు. మరో 10%కి కొద్దిపాటి వైద్యం చాలు. ఈ వైద్యం అక్కర్లేదని అంటే ఒక మందు లేకుండా, ఒక రూపాయి ఖర్చు లేకుండా, ఆసుపత్రులు లేకుండా, డాక్టర్ లేకుండా 80% రోగాలు బాగు చేసుకోవడం సాధ్యం. మన కరోనాలు కూడా 35%కి లక్షణాలే లేవు పాజిటివ్స్లో, 45%కి మైల్డ్ లక్షణాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే 80%కి వైద్యం అక్కర్లేదని అర్థం. 10% కొద్దిపాటి మందులు, కొద్దిపాటి ఖర్చుతో బాగు చేసుకోగలరు. కొద్దిపాటి శిక్షణ ఇస్తే ఒక 5% బాగు చేసుకోగలరు ఎవరైనా. ఇక మిగిలిన 5%కి ఖచ్చితంగా స్పెషాలిటీ ఉండాలా, సూపర్ స్పెషాలిటీ ఉండాలి. అన్ని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీలు 5% కోసమే. ఈ కన్సెప్ట్ ప్రజలకు కానీ అర్థమయ్యేటట్టు మేము చేయగలిగితే లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి మిగులుతాయి అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. దీంతోపాటు మా కార్యకర్తలందరికీ మేము ఒక సూచన ఇస్తుంది ఏంటంటే, ప్రజలకి అవసరమైనటువంటి సబ్జెక్టే చెప్పాలి, మనకు అవసరమైనదని దృష్టితో చెప్పకూడదు. ఈరోజు హార్ట్ అటాక్ అనే ఒక సీరియస్ సమస్య 40-45 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళకి దిగింది. అది 20 ఏళ్ళ పిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. వాళ్ళు అలా మరణించిన కుటుంబాలకు తీవ్రమైన నష్టం కదా. అందుకని హార్ట్ అటాక్ అంటే ఏంది, హార్ట్ పెయిన్ అంటే ఏంది, హార్ట్ పెయిన్కి అటాక్ డిఫరెన్స్ ఏంది. హార్ట్ అటాక్లో చెమటలు పడతాయి, వాంతులు అవుతాయి, తెలియకుండా మూత్ర విసర్జన జరుగుతుంది. నొప్పి ఎక్కడ అని చెప్తే చెయ్యిట పెడితే హార్ట్ పెయిన్, ఒక్క చోట నొక్కి చెప్తే అది హార్ట్ జబ్బు కాదు. చురుక్కు అని వస్తుంది, హార్ట్ నొప్పి కాదు. ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి తెలుస్తుంది, హార్ట్ జబ్బు కాదు. బొడ్డుకు కింద, దవడకు పైన ఉంటే హార్ట్ జబ్బు కాదనే విషయాలు మనం నేర్పిస్తే ప్రజలకు అనవసరమైన ఖర్చులు అక్కడ ఆగిపోతుంది మా ఉద్దేశం. అలాగే ఏ పద్ధతుల్లో అసలు ఈ హార్ట్ జబ్బులు రాకుండా చేసుకోవడం సాధ్యమవుతుంది. అందులో టెన్షన్ ఒక ముఖ్యమైనటువంటిది. టెన్షన్ లేకుండా జీవించడం ఎలా అనేదాన్ని పెద్ద ఎత్తున ఊళ్ళో మీటింగ్ పెట్టి చెప్పాలి 500 మందికి అనే ఉద్దేశంతో 2 నెలల తర్వాత ఈ పని చేస్తాం మేము. ఈ లోపల వార్డులకి, అపార్ట్మెంట్లకి, కాలనీలకి తిరిగి హార్ట్ అటాక్ చుట్టూ ఉన్న విషయాలన్నీ మేము చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఏమంటే అక్కడ టెన్షన్ గురించి మేము చెప్పాం, మీరు మళ్ళా రాండి మా దగ్గరికి 2 నెలల తర్వాత, మేము మీకు టెన్షన్ వదిలించుకునే మార్గాలు మేము నేర్పిస్తామని 1 గంట ప్రోగ్రాం చేయాలని మేము అనుకున్నాం. మా మిత్రులందరూ ఈ కార్యక్రమానికి సహకరించడానికి సిద్ధపడ్డారు. ఇందులో పెద్దలు చాలామంది 30 ఏళ్ళ నుంచి మాతో పనిచేసేటోళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన యూత్ ఉన్నారు. యూత్ని పెద్దలందరూ తమ గైడెన్స్తో ముందుకు నడిపే మంచి యూనిట్గా ఇక్కడ మారి
ప్రజలను నిరంతరం ఎడ్యుకేట్ చేసే వ్యక్తులుగా మేము మారాలి, మా సంస్థ మారాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేశాం.